హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో ఏంటంటే జోగులాంబ ట్రిప్, ఇంకా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెట్టాను. చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను. సో మేము జోగులాంబ ట్రిప్ వేసుకొని వెళ్ళామండి అందరము. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ కూతుర్లు, వాళ్ళ పిల్లలు అందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అన్నమాట ఒక ట్రిప్ ఇలా వెళ్ళాలనేసి. సో ఒకరోజు ఇలా బస్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. అయితే మార్నింగ్ మేము 5 o'clockకి బయలుదేరామండి. సో అందరిని చూపిస్తున్నాను బస్లో. మా అక్క వాళ్ళందరూ, మా పెద్దమ్మ కూతుర్లు అన్నమాట వీళ్ళంతా, వాళ్ళ కూతుర్లు. ఇంకా ఇలా వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. కిరణ్ మీకు తెలుసు కదా, ఒకసారి వాడి పెళ్లి వీడియో పెట్టాను, మా అక్క కొడుకు. సో మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఒక 5 o'clock బయలుదేరామన్నమాట. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. సో మా తమ్ముడు, మా మరదలు వాళ్ళ ఎంగేజ్మెంట్ వీడియో పెట్టిన, పెళ్లి వీడియో అది డిలీట్ అయిపోయిందండి, అందుకే నేను పెళ్లి వీడియో పెట్టలేకపోయాను. సో అదనమాట. అందరికీ నిద్ర వస్తుంది, పొద్దున్నే లేచి రెడీ అయ్యి అందరు ఒకే దగ్గరికి వచ్చారు కదా, 3 o'clockకే లేచారు అందరూ. సో మేము జోగులాంబ ట్రిప్ వెళ్ళే మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ టెంపుల్ జడ్చర్ల దగ్గర ఉంటుంది, లలితాదేవి టెంపుల్ అనమాట. శ్రీచక్రం, పెద్ద శ్రీచక్రం ఉంటుంది ఇందులో, చాలా బాగుందండి. సో ఎంట్రన్స్ గోపురంలో ఎంటర్ కాగానే ఇలా అందరి దేవతా ప్రతిమలు ఉన్నాయన్నమాట. దత్తాత్రేయ స్వామి, బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి, వారాహిదేవి, వీళ్ళందరివి ప్రతిమలు ఇలా ఉన్నాయి. అక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంది, చాలా బాగుందండి. ఈ గుడిలో గోశాల కూడా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ మేము అక్కడికి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 6:40 అయింది అనుకుంటా, అంతే. సో అందుకే ఎక్కువ జనం లేరు. సో మాకు దర్శనం మంచిగా అయింది. లలితాదేవి అమ్మవారు చాలా బాగున్నారు ఇక్కడ. సో చెట్లు, ఖాళీ ప్లేస్. మనం సిటీ లైఫ్ నుంచి ఇలా మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ మన రోజువారీ పనులు చేసుకోవడానికి ఉత్సాహంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇలా బ్రేక్ ప్రతి ఒక్కరికి అవసరము. చదువుకునే పిల్లలకు కానీ, రోజు పనికి వెళ్ళే వాళ్ళకి, డ్యూటీ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి బ్రేక్ అనేది ఉండాల్సిందే అండి. సో అందరం ఇక్కడ ఆగి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఎంట్రన్స్లో హనుమంతుడు ఉన్నారు. చాలా పెద్ద శ్రీచక్రం ఉంది ఇక్కడ. సో మా చెల్లెలు చెప్తుంది అనమాట, పెద్ద శ్రీచక్రం ఉంది అక్క ఇక్కడ అనేసి. అక్క ఏమన్నది, తను చిన్ని అనే అంటుంది. అందరూ నన్ను చిన్ని అని పిలుస్తారనమాట. ఇవన్నీ సాంబ్రాణి అంటండి, ఆవు పిడికలతో చేసిన సాంబ్రాణిలు అక్కడ అమ్ముతున్నారు. ఇంకా అమ్మవారికి కట్టించిన చీరలు కూడా అమ్ముతున్నారన్నమాట. సో అందరం ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకొని బయలుదేరాము. ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేయిస్తారంట, చేయించుకోవాలనుకునే వాళ్ళు. అయితే కింది ఫ్లోర్లో ఇలా పెద్ద శ్రీచక్రం ఉంది. పైన ఇంకో ఫ్లోర్లో అమ్మవారు ఉన్నారు. అయితే అమ్మవారి గుడి చుట్టూ ఇలా ప్రతిమలు వేరే దేవుళ్ళై ఉన్నాయి. కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, అందరి ప్రతిమలు అక్కడ ఉన్నాయన్నమాట. గుడి మాత్రం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. మా నాన్న ప్రదక్షిణలు చేస్తున్నాడు. మా అక్క చెప్తుంది ఇక్కడ ఏమంటారు, ఈ శారీ నేను మా చెల్లెల దగ్గర తీసుకున్నాను అంటే నా దగ్గర తీసుకుందనమాట. ఇలా శారీ చూపించు అంటే ఇలా చూపిస్తుంది. సో మా అమ్మ, మా తమ్ముడు, మరదలు. సో మా తమ్ముని పెళ్ళైన తర్వాత మేము ఇలా ఫస్ట్ టైం బయటికి వచ్చామన్నమాట. సో మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు, అలసిపోయిన వాడు ప్రదక్షిణాలు చేసి. ఇక్కడ లలితాదేవి అమ్మవారి దర్శనం ఇస్తున్నారండి, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడ లింగం కూడా ఉంది, శివలింగం. దాని తర్వాత మేము నాగర్ కర్నూలులో ఐశ్వర్య గణపతి ఏకశిలా వినాయకుడు ఉంటారు కదా, మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడి నుంచి మధ్యలో గుళ్ళు దర్శనం చేసుకోవాలి, ఏ వస్తే అవి అనుకొని వెళ్ళాము. చాలా బాగుంది. అప్పట్లో చాలా ఫేమస్ అయ్యాడు న్యూస్లో ఐశ్వర్య గణపతి. చాలా ఖాళీ ప్లేస్ అండి అది, నాగర్ కర్నూలు దగ్గర అన్నమాట. ఏకశిలా వినాయకుడు అన్నమాట.
అక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే మేము బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తాం. అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కావాల్సినవి అన్నీ మేమే వండుకొని తినాలి, ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేద్దామని. సో అక్కడే మేము స్టవ్ తీసుకొచ్చామన్నమాట. ఉప్మా చేస్తున్నారు మా అక్క కూతురు తన దివ్య. నేను చేస్తా అనేసి ఉప్మా చేస్తుంది. సో అందరం అక్కడ ఉప్మా చేసిన తర్వాత టీ పెట్టుకొని తాగి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి జోగులాంబ అమ్మవారి గుడికి వెళ్ళాము. మీకు కనిపిస్తుంది నది. చాలా అంటే చాలా ఎండగా ఉందండి. మేము వెళ్ళినప్పుడు అయితే మంచి సమ్మర్లో వెళ్ళాము. ఆ రోజైతే చాలా ఎండ ఉందన్నమాట. సో ఇక్కడ వరకే తీసాను నేను, ఎందుకంటే లోపల అస్సలు అలో చేయలేదు. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వీడియో ఒక్క క్లిప్పింగ్ తీసుకుంటామన్నా. జోగులాంబ అమ్మవారి దర్శనం నేను ఫస్ట్ టైం చేసుకున్నాను. అక్కడే ఇంకా శివలింగాలు పక్క గుడి ఉంది కదా, దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి జోగులాంబ గుడి నుంచి కొంచెం ముందుకు వచ్చే వరకు ఇక్కడ ఇంకో అమ్మవారి టెంపుల్ ఉందండి. సాయిబాబా అందరు ఉన్నారు, చాలా ఖాళీ ప్లేస్ ఉంది. సో లంచ్ ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసుకున్నాం అనమాట. అందరం మేమే కలిసి వండాము. బగారా రైస్, ఇంకా ఆలు కర్రీ, పప్పుచారు, పెరుగు, బూందీ స్వీట్ ఇంటి నుంచి తీసుకొని వచ్చారు. సో అందరం ఇలా వండుకొని ఇలా మేము అసలు భోజనం చేసే వరకు 5 అయిందనమాట. సో చాలా ఆకలి మీద ఉన్నారు అందరూ. సో అందరం ఇలా కార్పెట్ వేసుకొని కూర్చొని అందరం భోజనాలు చేసి అక్కడ నుంచి బయలుదేరామండి. సో అక్కడ వరకే తీసాను ట్రిప్ వీడియో. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. నెక్స్ట్ 2 days తర్వాత అమ్మ మా మరదలు కలిసి ఇవి పోలేలు ఉంటాయి కదా, మా సైడ్ పోలేలు అంటారు, బొబ్బట్లు కూడా అంటారండి. పోలేలు చేశారనమాట, చామగడ్డ కర్రీ. మేము పోయిన రోజు చేశారని చూపిస్తున్నాను. నేను ఉన్న 10 daysలో అక్కడక్కడే వీడియో తీసానండి, అన్ని వీడియోస్ తీయలేదు. సో నెక్స్ట్ అమ్మ ఏమంటారు మురుకులు చేసింది. మేము వెళ్ళినప్పుడే చేస్తుంది, పండగకి ఎవరు తినరు అనేసి ఏం చెయ్యది. మురుకులు చేసింది అనమాట. మేము ఉన్న రోజులో ఇక మాకు అవే టైంపాస్. తను కల్పిస్తుంది, మేము కొంచెం సేపటికి ఒకరొకరం వేస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ కదా, చాలా ఏమంటారు స్వెట్ వచ్చేస్తుంది అనమాట కిచెన్లో. కొంచెంసేపు నేను, కొంచెంసేపు మా చెల్లెలు అలా. నెక్స్ట్ డే అమ్మ ఒడియాలకి ఉడకబెట్టింది. సో అందరం తీసుకొని వెళ్ళాలని నేను, చెల్లెలు, మళ్ళీ అమ్మ వాళ్ళకి అందరికీ కలిపి ఒడియాలు పెట్టింది అనమాట. మేము 2-3 days పెట్టాము. నేను ఒక్కరోజే వీడియో పెట్టాను. సో రాత్రి అన్నీ బియ్యం అన్నీ నానబెట్టేసి క్లీన్ చేసి నానబెట్టింది. అవి ఉడకబెట్టిన తర్వాత ఇలా తను పప్పు గుత్తుతో మంచిగా స్మాష్ చేసి ఇస్తుంది. మేమైతే ఇలాగే పెడతామండి. స్మాష్ చేసి ఇలా పాల కవర్లు, నూనె కవర్లు ఉంటాయి కదా, దానికి చిన్న గ్యాప్ ఇస్తే మేము ఒడియాలు పెడుతున్నాం అన్నమాట. సో అంతేనండి, అంతవరకే తీసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.